ఒమిక్రాన్ సబ్ వేరియంట్ JN.1 వైరస్ దేశంలో రోజురోజుకు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ వైద్యులు ముఖర్జీ సూచిస్తున్నారు. మొదటి 2 వేరియంట్స్గా ఇది అంత ప్రమాదకరం కాకపోయి ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. ఒమిక్రాన్గా JN.1 ప్రభావం తక్కువగా ఉంటుందన్నారు. అలాగే కోవిడ్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్న డాక్టర్ ముఖర్జీతో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా కూడా కరోనా మరోసారి విస్తరిస్తూ ఉంది. అందున JN.1 వేరియంట్ అనేది వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు కూడా విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ప్రజెంట్ ఈ JN.1 ఎలాంటి ప్రభావం చూపిస్తూ ఉంది? గతంలో ఉన్నటువంటి మ్యుటేషన్స్ పరంగా చూసుకుంటే మాత్రం రానున్నటువంటి రోజుల్లో ఏదైతే ఈ వేరియంట్ తోటి ఎలాంటి ప్రభావం ఉండనుందో మనకు పూర్తి వివరాలు అందించడానికి ప్రముఖ డాక్టర్ ముఖర్జీ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా దేశవ్యాప్తంగా కూడా పరిస్థితి ఎలా ఉందంటారు? ఈ వేరియంట్ విస్తరించడానికి ప్రధాన కారణాలు మీరేమంటారు? అంటే మనం కేరళ ఒకటే కాదండి, మనకి గోవా ఒకటి, కర్ణాటక ఒకటి, మహారాష్ట్ర ఒకటి, వీటిలో కూడా బాగా విస్తారంగా మనకి కేసెస్ పెరగటం అనేది కనబడుతుంది. ఎందుకు ఇలా పెరుగుతున్నాయని మీరు అడిగారు. అది చాలా ఇంపార్టెంట్ మనం తెలుసుకోవడం. ఎందుకంటే మనకి ఒకటి ఇమ్యూనిటీ అనేది తగ్గింది. అంటే మనం బూస్టర్లు వేసుకొని చాలా రోజులు అయిపోయింది. ప్లస్ మనం ఒమిక్రాన్ వచ్చి తగ్గిపోయింది కూడా చాలా రోజులు అయిపోయింది. ఆల్మోస్ట్ 22 జనవరిలో వచ్చింది మనకు ఒమిక్రాన్. ఆ తర్వాత మనకి ఇన్ఫెక్షన్ రాలేదు కాబట్టి మనకి అది తగ్గిపోయింది. సో ఓవరాల్గా మనకి ఇమ్యూనిటీ తగ్గింది. దాంతోపాటుగా వైరస్ రూపాంతరం చెందింది. అంటే ఒమిక్రాన్లో ఇప్పటికి ఆల్మోస్ట్ వందలాది సబ్ వేరియంట్లు వచ్చినాయి. ఈ JN.1 అనేది ఏంటంటే బాగా ఎక్కువగా వ్యాప్తి చెందడానికి బాగా తయారైన వైరస్. అంటే ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళని ఇమ్యూనిటీని బైపాస్ చేసుకొని ఇది ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే మనకు ఆల్రెడీ ఉన్న ఇమ్యూనిటీని ఆల్రెడీ తగ్గిపోతోంది. దాంతోపాటుగా JN.1 బైపాస్ చేసేటప్పటికి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అనేవి మనకు కనపడటం తెలుస్తుంది. కాబట్టి JN.1 అనేది ఇండియా మొత్తం వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం దాని గురించి అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ ఈ JN.1 వల్ల ప్రధానంగా దేని మీద ఎక్కువ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు? మనకి ఫస్ట్ వచ్చిన వేరియంట్ అప్పుడు మనకి కేవలం బాడీ పెయిన్స్, లేకపోతే ఫీవరు, జలుబు చేయడం, తర్వాత దగ్గు రావటం, లంగ్స్ని కొంత మేరకు ఇన్వాల్వ్ చేయటం జరిగేది. కానీ డెల్టా వచ్చిన తర్వాత దాని స్వరూపం పూర్తిగా మారిపోయి విపరీతంగా లంగ్ని ఎఫెక్ట్ చేయడం బిగినైంది. అందుకే విపరీతంగా మరణాలు సంభవించడం జరిగింది. డెల్టాలో జరిగిన మారణహోమం అంతా ఇంత కాదు. ఒమిక్రాన్ వచ్చినప్పుడు మనకి లంగ్ ఇన్ఫెక్షన్ అనేది లేదు. అందుకే మరణాల సంఖ్య లేకుండా పోయింది. విపరీతంగా కేసులు నమోదైనాయి, కోట్ల కేసులు. బట్ ఎవరికి ప్రాణాపాయం కాలేదు. హాస్పిటల్ అడ్మిషన్స్ అయితే పెద్దగా ఏం పెరగలేదు. అలా ఉన్న ఒమిక్రాన్లో ఇప్పుడు సబ్ వేరియంట్ కాబట్టి ఇది కూడా ఒమిక్రాన్ లాగే వ్యవహరించే అవకాశం ఉంది. అంటే ఇది కూడా మనకి జలుబు, దగ్గు, తర్వాత ఫీవరు, బాడీ పెయిన్స్, సోర్ థ్రోట్ ఇలాంటి లక్షణాలతోనే వస్తూ ప్లస్ లంగ్ని ఎఫెక్ట్ చేసే అవకాశం కొంతమేరకు తక్కువనే చెప్పాలి. కానీ JN.1 వచ్చిన తర్వాత మీరు గనక గమనించినట్లయితే ఇప్పుడు మరణాల సంఖ్య కూడా డైలీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఒకరోజు 6 మరణాలు, ఇంకో రోజు 4 మరణాలు. నిన్న ఈవెన్ సండే కూడా ఒక మరణం సంభవించింది కేరళ నుంచి అని తెలుస్తూ ఉంది. కాబట్టి మరణాలు ఎప్పుడైతే ఉన్నాయో ఖచ్చితంగా లంగ్ ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. లంగ్ ఇన్ఫెక్షన్ లేకుండా మరణాలు రావు కోవిడ్తో. కాబట్టి లంగ్ ఇన్ఫెక్షన్ అనేది కొంచెం ఎక్కువగా వస్తోంది. ఇది మనం కంప్లీట్గా ఒమిక్రాన్ వేరియంట్స్ లాగానే వ్యాప్తి చెందుతుంది, దానిలాగే లక్షణాలు ఉంటాయి, దానిలాగే సివియరిటీ ఉంటాయి అనేది మనం ఎస్టిమేట్ చేయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది మనం ఎర్లీ స్టేజ్లో ఉన్నాం వేవ్లో. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. JN.1కి సంబంధించి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఏం చెప్తున్నాయి? అంటే ప్రోటోకాల్స్ మనకేం పెద్దగా మార్పు రాలేదండి అప్పటికిప్పటికి. ఎందుకంటే కోవిడ్ అంతా ట్రీట్మెంట్ విషయంకి వచ్చేటప్పటికి ఒకటే ప్రధానంగా ఒకటి మారింది ఏంటంటే మనం అప్పుడు యాంటీబాడీ కాక్టైల్స్ అని తీసుకునేవాళ్ళం. అవి దీనికి పని చేయవు. అదేవిధంగా ప్లాస్మా ట్రాన్స్ఫ్యూషన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్లాస్మా కూడా పని చేయవు. సో ఇలాంటివి మనకి పనిచేయవు. కాకపోతే ఇప్పుడు పనిచేసేవి ఏమున్నాయి? మనకి ప్యాక్స్లోవిడ్ అనేది ఇప్పుడు అవైలబుల్ ఉంది. ప్యాక్స్లోవిడ్ పని చేస్తుంది దీనికి. కాకపోతే ప్యాక్స్లోవిడ్తో 2 రకాల ప్రాబ్లమ్స్. ఒకటి రీబౌండ్, వచ్చిన వాళ్ళకి తగ్గి మళ్ళీ రావడం. రెండోది డ్రగ్ ఇంట్రాక్షన్స్, మిగతా వేరే డ్రగ్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం. ఈ 2 ప్యాక్స్లోవిడ్తో ఉండే అవకాశం ఉంది. కాబట్టి అవి జాగ్రత్తగా ఉండాలి. మోల్నుపిరావిర్ లాంటిది మెడిసిన్స్ కొంతమేరకు పనిచేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా వైరస్లో జన్యు సంబంధమైన మార్పుల్ని అది ఎక్కువ చేస్తుంది అన్న కారణంతో మోల్నుపిరావిర్ వాడకం బాగా తగ్గింది. ఇంకా USFDA అప్రూవల్ అయితే మోల్నుపిరావిర్కి ఉంది. ఇవి మనకి ఓపీలో ఉన్నప్పుడు ఇచ్చేవి. ఇవి కాకుండా ఐపీలో అడ్మిట్ అయిన తర్వాత మనకి స్టెరాయిడ్స్ ఖచ్చితంగా రోల్ ఉంది.
ఒకవేళ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యి లంగ్స్కి చేరి ఆక్సిజన్ తగ్గుతున్న స్టేజ్లో స్టిరాయిడ్స్ కానీ, యూఎస్ఎఫ్డిఏ అయితే రెమ్డెసివిర్కి కూడా అప్రూవల్ ఉంది. దాంతోపాటుగా కొన్ని కొత్త మెడిసిన్స్ కూడా యూఎస్ఎఫ్డిఏ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడుకున్న ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ప్రకారం మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి 99% పీపుల్కి హాస్పిటలైజేషన్ అవసరం ఉండదు. వీళ్ళు కేవలం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్తో తగ్గిపోతుంది. అంటే జలుబుకి జలుబు మెడిసిన్స్, జ్వరానికి జ్వరం మెడిసిన్స్, బాడీ పెయిన్స్కి బాడీ పెయిన్స్ మెడిసిన్స్ ఇలా వాడుకుంటూ బాగా ఎక్కువ రిస్క్ ఉన్న వాళ్ళకి మాత్రం ప్యాక్స్లో విడిచుకుంటూ అడ్మిషన్స్ని అవాయిడ్ చేసే ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఉంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కావచ్చు, గతంలో కోవిడ్ సోకి తగ్గినటువంటి వారు, అంటే మనం చూస్తా ఉన్నాం ఆక్సిజన్ వెంటిలేటర్కి వెళ్ళి అనేక మంది బయటపడినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ వాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలంటారు? అంటే ఖచ్చితంగా దీర్ఘకాలిక వ్యాధులు కానివ్వండి, కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలండి. బాలింతలు తర్వాత ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. కానీ ఇంతకుముందు కోవిడ్ వచ్చి తీవ్రంగా వచ్చి తగ్గిపోయిన వాళ్ళల్లో ఏం భయపడాల్సిన అవసరం లేదు. కానీ కొంతమందికి లంగ్ ఫంక్షన్ కంప్లీట్గా రికవర్ కాని వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఇదొక యుద్ధం అని గమనించి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలో నమోదవుతూ ఉన్నాయి. ఇది తొందరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందా? అటు వాతావరణానికి సంబంధించి కావచ్చు, గతంలో విజృంభణకు సంబంధించి మార్చి వరకు పీక్ స్టేజ్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ JN1 అనేది ఏదైతే పీక్ స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ఒమిక్రాన్ వచ్చిన తర్వాత ఎండమిక్కి వెళ్ళిపోయింది, పాండమిక్ ఎండమిక్గా మారబోతుందని మీరు చెప్తా ఉన్నారు. అసలు ఎండమిక్గా మారే అవకాశం ఉందంటారా కోవిడ్ అనేది? అంటే ఇప్పుడు ఇది జలుబు లాంటిది. జలుబు ఎప్పుడన్నా మనం అది పోవడం చూసాం, అది పోవడం మనం చూడలేదు. జలుబు వస్తూనే ఉంటుంది. కోవిడ్ వచ్చి మనకి 4 years అవుతుంది. ఈ లోపల మనం దాని బిహేవియర్ని కంప్లీట్గా అంచనా వేయలేకపోయాం. యూజువల్గా ఏంటంటే ఏదైనా వైరస్ పోను స్పీడ్గా వ్యాప్తి చెందొచ్చు, కానీ సివియరిటీ తగ్గే అవకాశం ఉంటుంది. అట్లా ఇప్పుడు సివియరిటీ తగ్గే అవకాశం ఉందా, ఒకసారి సివియరిటీ పెరిగించుకునే అవకాశం ఏమైనా ఉందా అనేది ఇంకా మనం చూడాల్సిన అవసరం. ఈసారి కూడా ఇప్పుడు వచ్చే JN1 స్ట్రెయిన్ కానివ్వండి, లేకపోతే సబ్సిక్వెంట్గా వచ్చే వేరియంట్స్ కానివ్వండి, ఇవి కూడా సివియర్ కాకుండా మైల్డ్గానే వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా ఇక తర్వాత మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. నెమ్మదిగా మనం అవి వస్తుంటాయి పోతుంటాయి. కాకపోతే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఏదైనా కొత్త వేరియంట్ వచ్చి దానివలన సబ్ వేరియంట్ వల్లైనా కూడా కావచ్చు మన కేసెస్ పెరుగుతున్నాయి అని అంటే, ఇప్పుడు మనకి జర్మనీలో ఒక హాస్పిటల్లో ఉన్న వాళ్ళల్లో 10% మంది ఎక్మోలో ఉన్నారు అని చెప్పడం ఒక వార్త చూసాం. అంటే కొంతమందికి ఖచ్చితంగా సీరియస్ అవుతుంది JN1. కాబట్టి అంత ఈజీగా తీసుకోకూడదు. అంటే లాస్ట్ టైం ఒమిక్రాన్ బాగా ఈజీగా వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు కూడా ఈజీగా వెళ్ళిపోతుంది అని అనుకోకూడదు. మనం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఈజీగా వెళ్ళిపోయే అవకాశమే ఎక్కువ ఉంది. బట్ అలా వెళుతుందా లేదా తెలుసుకునే లోపల మనం సమిధులు కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బూస్టర్ డోస్ ఏమైనా అవసరం అంటారా? అంటే గవర్నమెంట్ ఆల్రెడీ దీనికి నిన్న మార్గదర్శకాలు జారీ చేసిందండి. ఆల్రెడీ ప్రికాషన్ డోస్ అంటే ఫస్ట్ బూస్టర్ తీసుకున్న వాళ్ళు ఇంకొక డోస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఫస్ట్ బూస్టర్ కూడా తీసుకొని వాళ్ళు ఒక బూస్టర్ డోస్ తీసుకోండి అని. నా ఉద్దేశం ఏంటంటే, ఇది బూస్టర్ డోస్ తీసుకున్నా తీసుకోకపోయినా దీనిపైన పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే JN1 అనేది పూర్తిగా ఇమ్యూన్ ఎవేజివ్. అంటే మనం తయారు చేసిన వ్యాక్సిన్ ఏమో D614Gకి, అది ప్రాచీనమైన వైరస్. దానికి దీనికి చాలా తేడా వచ్చింది. సివియరిటీ అంత సివియర్గా రాదు దీనివల్ల అని అనుకుంటున్నా కూడా వ్యాక్సిన్ వలన ఇప్పుడు అందరికీ తీసుకొచ్చి బూస్టర్ డోస్ వేయటం, పాత వైరస్కి అగెనెస్ట్గా చేసిన వ్యాక్సిన్స్ ఇప్పుడు వేయటం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ప్రజెంట్ ఈ JN1కి సంబంధించి ఐసోలేషన్ అసలు ఎన్ని రోజులు ఉండాలంటారు సిమ్టమాటిక్ ఉన్నటువంటి వాళ్ళు? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. మనం ఏ విధంగా దీన్ని వ్యాప్తిని కట్టడి చేయాలంటే సెల్ఫ్ ఐసోలేషన్. మీకు గనక సిమ్టమ్స్ ఉంటే మీరు కనీసం ఒక 5 రోజుల పాటు మనం ఇంట్లో ఉండి మిగతా వాళ్ళకి ఎక్స్పోజ్ కాకుండా ఉంటే, ఒకవేళ బయటకు వెళ్ళినా కూడా మనం మాస్క్ ధరించి వెళ్ళినట్లయితే మిగతా వాళ్ళకి వ్యాప్తి చెందకుండా ఉంటుంది. మిగతా వాళ్ళకి వ్యాప్తి చెందకుండా ఉంటేనే మనం ఎక్కువ మందికి ఒకేసారి వ్యాప్తి అయితే వచ్చే ప్రమాదాన్ని మనం నివారించగలుగుతాం. కాబట్టి మనం ఐసోలేషన్ అనేది అవసరం, అది కూడా 5 రోజులు అవసరం అనేది నా ఉద్దేశం. ఈ సందర్భంగా మీరు ప్రజలకు మీ తరపు నుంచి ఇచ్చేటువంటి సూచనలు సలహాలు ఏమంటారు? ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, మాస్క్ ధరించండి. క్లోజ్డ్ రూమ్స్లో మీరు మీటింగ్స్ కండక్ట్ కాకుండా ఓపెన్ రూమ్స్లో, అంతగా చలేస్తుంటే చలికి సంబంధించిన దుస్తులు గురించి ఓపెన్ ప్లేస్లో మీరు మీటింగ్స్ అవి పెట్టుకోండి. ఇన్ఫెక్షన్ కనుక సోకినట్లయితే అది RT-PCR చేసుకునే లోపలే మీరు కొద్దిగా ఐసోలేటెడ్ ఉంటుంది. RT-PCR కొంచెం ఎక్కువ చేసుకోవడానికి మీరు ముందుకు రండి. ఎస్పెషల్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు మీరు RT-PCR చేసుకొని చూసుకుంటే ఒకవేళ కోవిడ్ అయితే మీరు వాళ్ళకి అంటించకుండా ఉండటం ప్రమాదం.
మనకి ఉన్న పెద్దవాళ్ళని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల విషయంలో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని వార్తలు వస్తున్నాయి పిల్లలకు వచ్చినట్టు, కానీ పిల్లలకు వస్తాయి కానీ వాళ్ళకి ప్రమాదం అయ్యే అవకాశం చాలా తక్కువ. ప్యానిక్ అవ్వద్దు, డిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయొద్దు, జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఒక నెల రోజుల పాటు కీలకంగా ఉంటుంది. ఆ తర్వాత మనం పూర్తిగా దీని గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. JN1కి సంబంధించి జాగ్రత్తగా ఉండాలని కూడా, ఇంకా దీని స్వభావం పూర్తిగా తెలియదని దానికి సంబంధించి డీటెయిల్స్ పూర్తిగా తెలిసేంత వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి, మాస్క్ ధరించాలి, శానిటైజ్ వాడాలని కూడా సూచిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వైద్యులు సూచిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.